హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు వీరలక్ష్మి. ఇది చందమామ కదండి. ఏప్రిల్ నెల 1948 సంవత్సరంలో వచ్చింది. దీనికి ముందు భాగం గురించి మన ఛానల్లో చెక్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఇంకా తను అక్కడ దండం మీద వేలాడుతున్న పట్టు చీరల్లో ఒక మంచి జరీ చీర, బనారస్సు చీర తీసి కట్టుకుని, దానిపై చింపిరి గుడ్డలన్నీ చుట్టుకొని, తల విరుబూసుకొని, మొహం నిండా పసుపు పూసుకుని, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, ఒక పెళ్ళంలో ఒక దివ్వె వెలిగించి నెత్తి మీద పెట్టుకొని, వేపమండలను హారాలుగా కట్టి మెడలో వేసుకొని, చేతులలో కొన్ని మండలు పట్టుకొని మహాంకాళి రూపంలాగా తయారైంది. ఇంటి లోపల గడియ వేసి దొడ్లో నిచ్చెన వేసుకుని గోడ దూకి తన ఇంటి వైపు బయలుదేరింది వేపమండలిని ఊగించుకుంటూ. ఈ లోపల బాగా చీకటి పడింది. దొంగ వెంకయ్య ఏం చేస్తున్నాడు ఇంతసేపు? కొత్త పెళ్ళాం అడిగిందే చాలానని బజారుకెళ్ళి ఒక దుకాణంకి పోవడం, చాటలు కావాలి అని అడగడం, చాటలు ఇచ్చిన తర్వాత గీటలు కూడా ఇవ్వండి అంటే, గీటలేంటి నీ మొహం అని దుకాణం వాళ్ళు తన్ని పంపించడం, ఇంకో దుకాణానికి వెళ్ళటం, కొబ్బరికాయలు ఇవ్వండి అని అడగటం, ఇచ్చిన తర్వాత గిబ్బరికాయలు కూడా ఇవ్వండి అని అంటే, గిబ్బరికాయ ఏమిటి నీ మొహం అని మళ్ళీ తన్ని పంపించడం. ఇట్లా ప్రతి దానికి బాగా తన్నులు తిని చివరికి దొంగ వెంకయ్య దొరికిన సామాన్లు మూట కట్టుకొని బయలుదేరేటప్పటికి చీకటి పడిపోయింది. మధ్య తోవలో వాడికి ఎదురుగుండా మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు అటూ ఇటూ ఊగుతూ ఒక నల్లని ఆకారం కనబడింది. ఓరి బాబోయ్, దెయ్యంలాగుందిరోయ్ అని హడలిపోయి నిలబడిపోయాడు. ఆకారం మెల్లగా వీడివైపే వస్తోంది. దగ్గరికి రాగానే మెరిసే బంగారు నగలు, మొహాన్న పెద్ద కుంకుమ బొట్టు అవి చూసి, ఇది దెయ్యం కాదు దేవతరోయ్ అనుకుని, ఇంకేం నా పంట పండింది, కావలసినవన్నీ వరాలు అడుగుతాను అని సంతోషించి సాష్టాంగ నమస్కారం చేశాడు మహాంకాళి వేషంలో ఉన్న వీరలక్ష్మికి. కానీ దొంగ వెంకయ్య వీరలక్ష్మిని ఆ వేషంలో గుర్తుపట్టలేదు. వీరలక్ష్మి శివం పూనినట్టు ఇంకా అటూ ఇటూ ఊగి భీకర కంఠంతో ఇట్లా అంది. ఓరి, నీ భార్య నోమికి కావలసినవన్నీ తీసుకువచ్చావా? ఓ, తెచ్చాను తల్లి అన్నాడు దొంగ వెంకయ్య గజగజ వణికిపోతూ. అవన్నీ నా ముందు పెట్టు అని అన్నీ ముందర పెట్టాడు. సరే, కట్టిక్కాయలు ఉన్నాయి కానీ గిటిక్కాయలు ఏవిరా, పసుపుంది కానీ గిసుపేది. తల్లి రచ్చిందమ్మా, రచ్చించు. గీటిక్కాయల కోసం అడిగితే గీటిక్కేలేంట్రా అని చెంప పగలగొట్టారు ఆ దుకాణం ముందోవాడు. గిబ్బరికాయల కోసం అడిగితే చెంపకాయలు వేశారు. అందరి చేత తన్నులు తిని చివరికి దొరికినవేవో మూటకట్టుకుని వచ్చాను అన్నాడు వెంకయ్య. తన్ని పంపించారా పాపం, అవి లేకుండా నోమి ఎట్లా చేయటానికి వీలు లేదు. మళ్ళీ వెళ్ళి ఆ దుకాణం వాళ్ళనే అడుగు, నీవు అడిగినవన్నీ ఇచ్చినట్లు వరమిస్తున్నాను, పోయి అవి కూడా తీసుకుని త్వరగా రా అన్నది మహాంకాళి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఉందా తల్లి అని ఒక్క బరుగున వెళ్ళాడు దొంగ వెంకయ్య, తను తెచ్చినవన్నీ అక్కడ వదిలిపెట్టి. వెంకయ్య అటు పోగానే వీరలక్ష్మి ఆ వస్తువులన్నీ మూట కట్టుకొని అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. దొంగ వెంకయ్య దుకాణాలకి పోయి గీటిక్కాయలు, గిసుపు, గీటలు అని అడిగి మళ్ళీ తన్నులు తిని ఏడుస్తూ మహాంకాళికితో చెప్పుకుందామని తిరిగి వచ్చాడు. వస్తే ఏముంది, మహాంకాళి లేదు, తను అక్కడ వదిలిపెట్టిన వస్తువులు లేవు. వరం ఇవ్వకపోగా ఇంత కష్టపడి తన్ను తిని సంపాదించిన వస్తువులు కూడా తీసుకుపోయి మాయమైపోయింది. ఇది ఎక్కడ గడుసు దేవతలా ఉంది అని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు వెంకయ్య. ఇంటి ముందుకు రాగానే లోపల నుంచి చుయ్ చుయ్ అనే శబ్దం వినపడుతుంది. అది వినేటప్పటికీ పాపం వెంకయ్యకి నోరూరింది. తలుపు నెట్టాడు. లోపల గడియ వేసింది. అమ్మా, తలుపు తీయవే, నేను వెళ్ళగా చూసి నువ్వు కొత్త కోడలు అప్పచ్చలు వండుకొని తింటున్నారా అని తలుపు బాదాడు. ఎవరూ పలకలేదు. నాకు పెట్టాల్సి వస్తుందేమో అని తలుపు తీయకుండా అన్నీ మీరే మింగుతున్నారా అని అరిచాడు. మళ్ళీ ఎవరూ పలకలేదు. తలుపు కొట్టి కొట్టి ఇంకా విసిగి తలుపు పగలగొట్టి లోపలికెళ్ళాడు. ఓసి దొంగముండా, తడిక చాటున కోడలు మెక్కు పెడుతూ ఇక్కడే కూర్చుని పలకనన్నా పలకదేమిటి, కొత్త కోడల్ని చూసి అప్పుడే ఇంత మిడిసిపాట అని గోడకి ఆనుకుని కూర్చున్న తల్లి మొండాన్ని ఒక తన్ను తన్నాడు. ఆ మొండెం ముందరికి దొర్లింది. తన తల్లికి తల లేకపోవడం చూసి గాబరా పడ్డాడు. పిచ్చివాడిలాగా ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాడు. పొయ్యి మీద భయంకరమైన దృశ్యం కనబడింది. తన తల్లి తల దూలానికి కట్టి ఉంది. ఒక్కొక్క నెత్తురుబొట్టు బాణాలిలో పడినప్పుడల్లా చుయ్ చుయ్ అనే శబ్దం.
ఇదంతా వీరలక్ష్మి చేసిన మోసం అని గ్రహించాడు దొంగ వెంకయ్య. ఓసి మాయలమారి, ఎంతటి దానివే! నేనే అనుకుంటే నన్ను మించిన దానిలాగున్నావు. దోవలో కనబడింది కూడా నువ్వే. ఏ దెయ్యమో దేవతో అని హడలిపోయాను. చూసుకో, నీ పని పట్టేస్తాను అని తిట్టుకుంటూ దొంగ వెంకయ్య తన ముఠాతో పన్నాగాలు పన్నాడు. ఇంకా వీరలక్ష్మి తన ఊరి పొలిమేర చేరుకుని అక్కడ చెరువులో స్నానం చేసి తన భయంకరమైన రూపాన్ని తీసేసి ఇంటికి వెళ్ళింది. ఇదేమిటి ఇట్లా వచ్చావు, ఏం జరిగింది, నీ మొగుడేడి అని ఆత్రంగా అడిగారు ఆమె అక్కలు. ఆయన ముంచుకుపోతున్న వ్యవహారం మీద పొరుగురు వెడుతూ, నీ అట్ల తద్ది నోము మీ ఇంట్లోనే చేసుకో అని ఇవన్నీ ఇచ్చి నన్ను ఊరి బయట దిగబెట్టి అదోవని ఆయన పొరుగురు వెళ్ళిపోయారు అని అబద్ధమాడింది వీరలక్ష్మి. ఆమె తెచ్చుకున్న సామాన్లు, కట్టుకున్న చీర చూసి ఎంతో సంతోషించారు ఆ మక్కలు. పైకి అట్లా అందిగాని లోపల భయంగానే ఉంది వీరలక్ష్మికి. ఏ రాత్రి వేళలో దొంగ వెంకయ్య తన ముఠాతో సహా వచ్చి కసి తీర్చుకుంటాడని. ఇంకా ఉంది, వీరలక్ష్మి దొంగ వెంకయ్య నుంచి ఎలా తప్పించుకుంది అని వచ్చే భాగంలో చూద్దాం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.